హైదరాబాద్ గచ్చిబౌలి డిఎల్ఎఫ్ వద్ద జీహెచ్ఎంసీ అధికారులు భారీ షెడ్ను కూల్చివేస్తున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకే అక్రమ నిర్మాణ షెడ్ను కూల్చివేశారు జీహెచ్ఎంసీ అధికారులు. పోలీస్ బందోబస్తు సహాయంతో అక్రమ నిర్మాణ షెడ్ను కూల్చివేస్తున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, గచ్చిబౌలిలో జేహెచ్ఎంసీ అధికారులు కూల్చివేతలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలేంటి? ఇటీవల కాలంలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించి కూడా కోర్టు సరైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఆదేశాల్లో భాగంగానే ఎక్కడెక్కడైతే అక్రమ నిర్మాణాలు అనేవి ఉంటాయో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేసేందుకు కూడా హైడ్రా అధికారులు ఆ నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మధ్య కాలంలో వరుసగా మనం ఇటువంటి కూల్చివేతలు అనేవి చూస్తూనే ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ గచ్చిబౌలిలోని డిఎల్ఎఫ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి ఒక భారీ షెడ్ ను హైడ్రా అధికారులు కూల్చివేసుకున్నారు. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ కూడా గతంలో ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆ సమన్వయంతో ఈ కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. అయితే అక్కడ ఈ షెడ్ ను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తులు మాత్రం ఇది ఆ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని తెలియజేసిన తర్వాత కోర్టు యొక్క అనుమతి తీసుకొని తాము యొక్క భారీ షెడ్ ను కూల్చివేస్తున్నాము అనేటువంటి విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేసి ఇమీడియట్ గా ఆ కూల్చివేత ప్రక్రియను చేపట్టారు. అయితే దీనికి సంబంధించి అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంత ఆందోళన చేసినటువంటి ఆ పరిస్థితి ఉంటుంది కాబట్టి మరోవైపున భారీ పోలీసు బందోబస్తు, మరోవైపు డిఆర్ఎఫ్ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుంది. ఇక మరికొన్ని గంటల్లోనే ఆ షెడ్ కు సంబంధించి పూర్తిగా నిర్మాణం మొత్తాన్ని కూడా కూల్చివేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక నగర వ్యాప్తంగా ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ఇటు చెరువులను కబ్జా చేసినప్పటికీ లేదంటే ప్రభుత్వ భూములను కబ్జా చేసి ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్స్ అనేవి కనుక ఏర్పాటు చేసి ఇటువంటి నిర్ణయాలు కనుక ఆక్రమిత భూములు ఏమన్నా ఉంటే మాత్రం అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలను ఖచ్చితంగా కూల్చివేస్తాము, వాటన్నిటి మీద చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తెలియజేసినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క కూల్చివేతలు అనేవి అందులో భాగంగానే జరుగుతున్నాయని చెప్పుకోవాలి రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.